అరే మొన్న మీ బట్టి గారు మీరు చూసిండ్రా అసెంబ్లీలో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగినాం. ఏమంటాడు? నిరుద్యోగ భృత మేము 6 గ్యారెంటీలో చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదు అంటాడు. ఇంత పచ్చి అబద్ధం మాట్లాడినారు అసెంబ్లీ సాక్షిగా. ఇవాళటి వరకు దాని మీద ఖండన లేదు. మాట్లాడుతున్నారు దాని మీద. స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది ఏది నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. వాళ్ళ మేనిఫెస్టోలో మంచిగా రాసిండ్రు. కానీ బట్టి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన దాటవేసిండు. ఏ నిరుద్యోగ భృతి లేనే లేదని చేతులు ఎత్తిండు. అర్థమైతలేదా ఒక్కొక్కటి? వాళ్ళ కథ అర్థమైతలేదా ప్రజలకు? ఇంకా దుర్మార్గం. అరే మనము రిక్రూట్మెంట్ చేసిన స్టాఫ్ నర్సులను వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అరే నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసింది మనము, వెయిటేజ్ కరెక్టా కాదా అని వాళ్ళు నిజంగా ఉద్యోగం చేసిన కాడికి వీళ్ళు మీ దగ్గర పనిచేసిందా లేదా అని వెరిఫికేషన్ చేసింది మనము. ఆర్డర్ ఇచ్చే టైంకు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరేమన్నా ఏం చేస్తారా? ఏమన్నా ఎగ్జామ్ పెట్టిరా, ఫలితాలు ఇస్తారా, వెరిఫికేషన్ చేస్తారా? వచ్చినాక కాగితం చేతిలో పెట్టి మేమే ఇచ్చినాం నౌకర్లు అంటారు. మీరు నిజంగా మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఇచ్చితేనే అది మీ ఖాతాలో పట్టదు తప్ప ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఖాతాలో పడాయి. మన కానిస్టేబుల్ అయి పెట్టిండు మెల్లగా 15,000 ఇస్తాం. అది నువ్వేమిచ్చేది? ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిండు. 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్ష పెట్టింది కేసీఆర్. ఫిజికల్ టెస్ట్ పెట్టినాం, రాత పరీక్ష పెట్టినాం, ఇంటర్వ్యూలు చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం. ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరెవరు సెలెక్ట్ అయినో కూడా లిస్టు పెట్టినాం. లిస్టు పెట్టినాక ఎవరో హైకోర్టుకు పోయింది. కోర్టు కొద్ది రోజులు స్టే పెడితే ఆగింది. ఇప్పుడు స్టే ఎత్తేసింది కనుక వాళ్ళు ట్రైనింగ్కు పోతారు. దాంట్లో నువ్వు ఇచ్చినట్టయితుంది ఆయన. కేసీఆర్ చేసినా నీ ఖాతాలు వేసుకుంటున్నావు. నువ్వు ఈ 2 లక్షలు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలైనా 7,000 మా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలైనా అది బీఆర్ఎస్ ఖాతాలు పడతాయి. అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు ఇచ్చినవి కావు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో తెలియదా? పరీక్ష ఎప్పుడు రాసిందో తెలియదా? ఫలితాలు రిజల్ట్ ఎప్పుడు వచ్చిందో తెలియదా? నువ్వు ఈ 15 రోజుల్లో నువ్వు పరీక్ష పెట్టి ఉద్యోగం ఇచ్చినావు. ఇంత జూటా మాటలా? అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. వీటిని మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, నిజాన్ని చర్చలో పెట్టకపోతే, నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. అబద్ధం రాజ్యమేలితే ఈ రాష్ట్రాలకు, దేశాలు, ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి, జాగ్రత్త అని అంబేద్కర్ గారు అన్నారు. మరి ఈరోజు మనం వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేసిన పనిని, నిజాలను ప్రచారంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ ఏందో. మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మన పని గట్లే అయింది. మన రేగా గారు చేసిన పని, మన కేసీఆర్ గారు చేసిన పని, మన మంచి పనులనేమో మనం ప్రచారం పెట్టలేదు. వాళ్ళు చేసిన జూటా మాటలు మాత్రం జనం ఆ సోషల్ మీడియాలో చూసి కొంత నిజమని నమ్మునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్గా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది, నిజమే నిలబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ మంచి పనులు ప్రజలు గుర్తిస్తారు, ప్రజలే మనల్ని కాపాడుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో అబద్ధాలు ఆడారు, ఇలా ప్రభుత్వంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. నేనేమంటున్నా అంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీరు గవర్నమెంట్లకు రావాలని అబద్ధాలు ఆడిందంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కనీసం పాలనలోనైనా నిజాయితీని చూపండి, పాలనలోనైనా నిజాయితీగా చేయండి, చరిత్రహీనులుగా మిగలకండి. పాలనలోనైనా సత్యాలు మాట్లాడి ప్రజలకు మంచి పని చేసే ప్రయత్నం చేయాలని హితవు పలుకుతూ జై తెలంగాణ.